నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రయాగ్రాజ్లో భక్తుల రద్దీతో తొక్కిసలాట, 20 మంది మృతి చెందినట్లు సమాచారం. మహాకుంభమేళాలో అపశృతిపై ప్రధాని ఆరా, పరిస్థితి అదుపులోనే ఉందన్న యోగి ఆదిత్యనాథ్. పెద్దిరెడ్డి అటవీ భూముల భక్షణపై ప్రభుత్వం ఆగ్రహం, పక్క ఆధారాల సేకరణతో కఠిన చర్యలకు అడుగులు. కూటమి పాలనలో మారుతోన్న ఒంగోలు రూపురేఖలు, కొత్త అందాలను సంతరించుకుంటున్న రోడ్లు, డివైడర్లు. ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు, రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో రేపు అఖిలపక్ష సమావేశం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. కోట్లాది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమానికి పోటెత్తారు. ఈ సందర్భంగా రాత్రి 1 గంట నుంచి 2 గంటల మధ్య సంగం ఘాట్కు కిలోమీటర్ దూరంలో తొక్కిసలాట జరిగింది. అఖాడాల అమృత స్నానం కోసం ఏర్పాటు చేసిన అఖాడా మార్గులోకి ప్రవేశించేందుకు కొందరు భక్తులు బారికేడ్లను ఎక్కగా అవి విరిగి పడ్డాయి. తొక్కిసలాట ఘటనలో 20 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. 100 మందికి పైగా గాయపడ్డారు. సెక్టార్ 2లో ఈ దారుణం చోటు చేసుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. వెంటనే స్పందించిన సిబ్బంది గాయపడ్డ వారిని అంబులెన్సుల్లో కుంభమేళా పరిసరాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆసుపత్రికి తరలించారు. మౌని అమావాస్యను పురస్కరించుకుని పుణ్య స్నానాలు ఆచరించేందుకు మంగళవారం రాత్రి నుంచే ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల తాకిడి విపరీతంగా ఉన్న కారణంగా బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట జరిగింది. తోపులాట కారణంగా అనేక మంది భక్తులు కింద పడిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అన్ని వైపుల నుంచి తోపులాట చోటు చేసుకోవడంతో తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. ప్రయాగ్రాజ్లో పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ను అడిగి తెలుసుకున్నారు. యోగితో పలుమార్లు ఫోన్లో మాట్లాడిన మోదీ సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రయాగ్రాజ్లో పరిస్థితిని ప్రధాని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా యోగి ఆదిత్యనాథ్తో మాట్లాడారు. కేంద్రం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అఖాడాలకు చెందిన సాధువులు అమృత స్నానాన్ని కొన్ని గంటల పాటు వాయిదా వేసుకున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ మేరకు అఖాడాలకు విజ్ఞప్తి చేశారు. తెల్లవారుజామున సాధువులంతా అమృత స్నానానికి సిద్ధమైన వేళ తొక్కిసలాట ఘటన వార్త తెలిసిందని, అందుకే తాము ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నామని భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షులు మహంత్ రవీంద్ర పూరి వెల్లడించారు. భక్తుల రద్దీ తగ్గిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం నుంచి అనుమతి వస్తే అమృత స్నానం ఆచరిస్తామని వెల్లడించారు. इस भीड़ को देखते हुए और यह अपरिसीमित भीड़ है और असंख्य भीड़ होने के कारण मुझे लगता है कि अखाड़ा परिषद का निर्णय हुआ और आचार्यों का निर्णय हुआ कि हम सब आज स्नान नहीं करेंगे और जनमानस की जो परेशानी है उसको हमें ध्यान में रखना चाहिए और परंपराओं को ध्यान में रखते हुए, क्योंकि भारतीय परंपराओं में संत का जो अस्तित्व है, संत का जो महत्व है, संत का जो कार्य है वो जनमानस सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुख भाग भवेत्। हम सभी को भद्र देखें, सभी के बारे में भद्र सुने, सभी के बारे में भद्र सोचें, उसको ध्यान में रखते हुए आज इस स्नान को वर्जित किया गया। इस स्नान को हमने स्नान करने से स्वयं को रोका और सभी अखाड़ों ने स्वीकृति दी और सब अखाड़ों ने इसको स्वीकार किया। तो
हम बसंत पंचमी का स्नान धूमधाम से करेंगे। अब हमने देखा कि क्राउड कुछ कम हो रहा है और हमारी मेला प्रशासन से बात चल रही है और हम ये चाहेंगे कि अगर क्राउड कम हो रहा है तो हम लोग स्नान करें, क्योंकि जो सुबह का समय वो हमने टाल दिया था। मैंने बार बार कहा था हमने स्नान टाल दिया है। टालने का अर्थ है कि सुबह का समय हमने टाल दिया है और यूं ही स्थिति कंट्रोल में आएगी तो हो सकता है हमारी जो मेला प्रशासन से वार्ता होगी और हम स्नान करेंगे। मुझे पता लगा तो सबसे पहले हम लोगों ने अपने कैंप में सबको बता दिया कि आज सब साथ मिलकर स्नान नहीं करेंगे। जो जहाँ पर है, जिस तट पर है, वहीं पर सब स्नान करें। सामूहिक स्नान को हमने रद्द किया है। स्नान सब करेंगे, लेकिन अब जहाँ जगह मिले वहीं स्नान करें। इस समय सबकी सुरक्षा ही सबसे बड़ा स्नान है, दूसरों की सेवा ही सबसे बड़ा संगम है। और ऐसा नहीं कि वहीं संगम है वहीं स्नान करना है, जहाँ है वहीं स्नान करें। और जो लोग इस घटना में हताहत हुए हैं उन सब के लिए प्रार्थना की है और जल्दी स्वस्थ हों। और हम पता लगा है कुछ लोग ऐसे भी पता लगा है कुछ लोग ज़्यादा चोट लगी है, तो उनको भी हमने ये कहा है, उनके लिए प्रार्थना की है। सब घबराए नहीं, अफवाहों को ना फैलाएं। भारत के ऊर्जावान प्रधानमंत्री जी तुरंत 1 घंटे में 2 बार बात कर चुके हैं आदरणीय योगी जी से, और आदरणीय योगी जी पूरा प्रशासन चप्पे चप्पे पर नज़र रखे और सबको सुरक्षा प्रदान कर रहा है। हताहतों को भी अस्पताल ले जाया गया है। इसलिए चिंता ना करें, लेकिन कोई भी अफवाह ना फैलाएं और जहां हैं वहीं स्नान करें। इस समय यही संगम है। हमने भी सारे कार्यक्रम रद्द करके संगम पर जा रहे हैं। वहाँ लोगों को सांत्वना भी और साथ साथ लोगों को ये कर रहे हैं कि जो जहाँ पर है आगे ना बढ़े, बस यहीं स्नान करें। పుణ్య స్నానాల కోసం 12 కిలోమీటర్ల పరిధిలో యూపీ సర్కార్ అనేక ఘాట్లను ఏర్పాటు చేసింది. అయితే ఎక్కువ మంది భక్తులు సంగం ఘాట్కు తరలి రావడంతోనే తొక్కిసలాట పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. అన్ని ఘాట్లు పవిత్రమైనవేనని, భక్తులు తమకు దగ్గరలో ఉన్న ఘాట్లలో అమృత స్నానాలు ఆచరించాలని అధికారులు కోరారు. సంగం ఘాట్ వద్ద భక్తులంతా తమకు నిర్దేశించిన మార్గాల్లోనే రావాలని సూచించారు. బారికేడ్లు, వంతెనల వద్ద భక్తులు సహనంతో వేచి ఉండాలని కోరారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో మహాకుంభమేళా జరిగే ప్రాంతానికి అదనపు భద్రతా బలగాలను తరలించారు. ये एक्सक्लूसिव शॉट्स మహాకుంభమేళాలో తొక్కిసలాట నేపథ్యంలో భక్తులకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక సూచనలు చేశారు. భక్తులంతా సమీపంలో ఉన్న ఘాట్లలోనే పవిత్ర స్నానాలు చేయాలని కోరారు. వదంతులను నమ్మొద్దని కోరారు. ఈ తెల్లవారుజామున 1 గంట నుంచి 2 గంటల మధ్య తొక్కిసలాట ఘటన చోటు చేసుకుందని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు ప్రయాగ్రాజ్లో ఉన్నారని, కొందరు భక్తులు అఖాడా మార్గ్లోని బార్కెట్లను దాటేందుకు యత్నించగా ఘటన జరిగిందన్నారు. పలువురు గాయపడ్డారని చెప్పిన సీఎం యోగి ఆదిత్యనాథ్ మృతుల గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. మహాకుంభమేళాలో పరిస్థితిపై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారని యోగి తెలిపారు. 3 శంకరాచార్యులు పుణ్య స్నానాలు ఆచరించే సమయాల్లో మార్పు చేశామన్నారు. लगभग 8 से 10 करोड़ श्रद्धालु इस समय प्रयागराज के अंदर मौजूद है। ये जो भारी दबाव श्रद्धालु जनों के कारण और श्रद्धालुओं के संगम नोच पर जाने के कारण वहां पर एक बना हुआ है, लेकिन पूरा प्रशासन मौके पे वहां मौजूद है। रात्रि को 1 से 2 बजे के बीच में अखाड़ा मार्ग पर, जहां पे अखाड़ों के अमृत स्नान के दृश्य से बैरिकेड्स भी किए गए थे, तो बैरिकेड्स को फांद करके आने में कुछ श्रद्धालु गंभीर रूप से घायल हुए हैं। उन्हें तत्काल हॉस्पिटल में पहुंचा करके उपचार आदि की व्यवस्था उनके लिए की गई है। उनमें से कुछ श्रद्धालु गंभीर रूप से घायल हैं। लगभग 4 बार प्रधानमंत्री जी ने हालचाल लिया है। प्रयागराज में हालात वर्तमान में नियंत्रण में हैं, लेकिन भीड़ का दबाव बहुत बना हुआ है। लेकिन कोई किसी अफवाह पे ध्यान न दें। लगभग 15 से 20 किलोमीटर के दायरे में अस्थायी घाट बनाए गए हैं, उसमें कहीं भी वे स्नान कर सकते हैं। आवश्यक नहीं कि संगम नोच की तरफ ही आए। కోడి గుడ్లు పెట్టినట్టు మేక పిల్లల్ని కన్నట్టు భూమి కూడా పిల్లల్ని కంటుందని ఎప్పుడైనా విన్నారా?
పోనీ పిల్లలు ఎదిగినట్టుగా భూమి కూడా రోజురోజుకు పెరగడం ఎక్కడైనా చూశారా? ఫ్యూడల్ ఫాసిస్టుగా పేరున్న ఆ పెద్దాయన తలుచుకుంటే అలాంటి చిత్ర విచిత్రాలు గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతుంటాయి. చుట్టూ కంచె వేసి పట్టా భూముల ముసుగేసి అటవీ భూముల్ని ఎకరాల కొద్దీ చెరబట్టారు. సొంత జాగీరులా మార్చుకుని విలాసవంతమైన భవనం నిర్మించుకున్నారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట సమీపంలో ఏకంగా అడవిని ఆక్రమింపజేశాడు వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. దట్టమైన అటవీ ప్రాంతం మధ్యలో నున్నటి బీటీ రోడ్డు. ఆ దారిలో అలా ముందుకెళ్తే వందలాది మామిడి చెట్లు, పశువుల షెడ్లతో విస్తరించిన వ్యవసాయ క్షేత్రం. అందులో ఓ పక్కన ఆధునికత ఉట్టిపడే అత్యంత విలాసవంతమైన భవంతి. ఇదంతా ఎవరిదంటారా? ఫ్యూడలిస్టు లక్షణాల్ని పుణికిపుచ్చుకున్న మాజీ మంత్రి, పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమ సామ్రాజ్యం. ప్రభుత్వ ప్రాజెక్టులకు ఒక్క చదరపు గజం అటవీ భూమి తీసుకోవాలన్నా 1.25 లక్ష అనుమతులు కావాలి. కానీ ఎకరాల కొద్ది అటవీ భూముల్ని దర్జాగా కబ్జా చేసి దాన్నో వ్యవసాయ క్షేత్రంగా మార్చేసి విలాసవంతమైన భవనం కట్టేశారు పెద్దిరెడ్డి. అక్కడికి వెళ్లేందుకు ప్రభుత్వ సొమ్ముతో అటవీ భూమిలో రోడ్డు కూడా వేశారు. ఎవరూ ఆ ప్రాంతంలో అడుగు పెట్టకుండా దుర్భేద్యమైన ఇనుప కంచె వేయించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేట సమీప అడవుల్లో గత వైసీపీ పాలనలో పెద్దిరెడ్డి నిర్మించుకున్న అక్రమ సామ్రాజ్యాన్ని ఈటీవీ, ఈనాడు పరిశీలించాయి. అసైన్డ్ అటవీ భూముల్ని ఆక్రమించి రాజభవనాలు కట్టుకోవడం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలం నుంచి వారికి అలవాటే. ఇడుపులపాయలో 100 ఎకరాలు ఆక్రమించి భవనాలు కట్టిన రాజశేఖర్ రెడ్డి వివాదం రేగడంతో భూముల్ని తిరిగిచ్చేశారు. వైసీపీ హయాంలో సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి పైన అటవీ భూములు ఆక్రమించి భవంతి కట్టారనే ఆరోపణలొచ్చాయి. ఇక పెద్దిరెడ్డి గురించి చెప్పేదేముంది? గుడిని, గుడిలో లింగాన్ని కలిపి మింగడంలో వైసీపీ నేతలందరికీ ఆయన పెద్దన్న. 5 ఏళ్ల కాలంలో ప్రకృతి వనరుల్ని చెరబట్టి వేల కోట్లు వెనకేసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. చిత్తూరు జిల్లా పుంగనూరు, తంబళ్లపల్లెతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి కుటుంబ అరాచకాలకు అంతేలేదు. జగన్ జమానాలో రాష్ట్ర వ్యాప్తంగా గుంతల రోడ్లపై ప్రయాణించలేక ప్రజలు అల్లాడుతున్నా కనీస మరమ్మతులు కూడా చేయలేదు. పెద్దిరెడ్డి మాత్రం అటవీ శాఖ మంత్రిగా ఉంటూ అడవి మధ్యలోని వ్యవసాయ క్షేత్రానికి రొంపిచెర్ల మార్కెట్ కమిటీ నిధులతో తారు రోడ్డు వేసుకున్నారు. మంగళంపేట అడవిలోని సర్వే నెంబర్ 295లో 17.69 ఎకరాలు, సర్వే నెంబర్ 296లో 6 ఎకరాల పట్టా భూమి ఉన్నట్లు ఫెయిర్ అడంగల్ ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ FMBలో స్పష్టంగా రికార్డయింది. దానికి సరిహద్దులుగా రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు 1952లో సర్వే చేసిన రికార్డులు చెబుతున్నాయి. అడవి మధ్యలో పట్టా భూమి ఉండటమే అరుదు. ఒకవేళ ఉన్నా ఎన్నేళ్లు గడిచినా ఆ భూమి అంగుళం కూడా పెరిగే అవకాశమే లేదు. కానీ మంగళంపేట అడవిలో భూమి విస్తీర్ణం పెరిగింది. 2 సర్వే నెంబర్లలో పెద్దిరెడ్డి కుటుంబం స్వాధీనంలో ఉన్న 17.69 ఎకరాలు ప్లస్ 6 ఎకరాలు కలిపితే 23.69 ఎకరాలవుతుంది. అయితే అదే సర్వే నెంబర్లలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కుమారుడు మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి లక్ష్మీరెడ్డి, పెద్దిరెడ్డి ఇందిరమ్మ పేరిట 2000-2001 సంవత్సరాల్లో 45.8 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ జరిగింది. దేశిరెడ్డి సర్వేశ్వర్ రెడ్డి, చెంగారెడ్డి, శ్రీరాములు రెడ్డి మంగమ్మల నుంచి భూమి కొన్నట్లు రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఉంది. అంటే 23.69 ఎకరాల భూమి 45.8 ఎకరాలు అయిందన్నమాట. ఈ గ్రోత్ స్టోరీ అంతటితో ఆగలేదు. అడంగల్లో 295/1A, 295/1B, 295/1C, 295/1D, 296/1, 296/1B సర్వే నెంబర్లలో పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యుల పేరిట 75.75 ఎకరాలున్నట్టు నమోదైంది. అంటే 45.8 ఎకరాల భూమి 75.75 ఎకరాలకు పెరిగిందన్నమాట. 295/1 ఈ సర్వే నెంబర్లోని మరో 1.8 ఎకరాల్ని అడంగల్లో డమ్మీగా చూపించారు. ఈ భూమే కాకుండా ఇంకో 30 ఎకరాల వరకు పెద్దిరెడ్డి కుటుంబ ఆధీనంలో ఉందనే అనుమానాలున్నాయి.
పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రం ఎన్ని ఎకరాల్లో ఉందో అటవీ రెవెన్యూ శాఖల దగ్గర కూడా ఖచ్చితమైన లెక్కలు లేవు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులు అటువైపు కన్నెత్తి చూసేందుకు సాహసించలేదు. ఇప్పటికైనా లెక్కలు తేలాలంటే రెవెన్యూ అటవీ శాఖ సంయుక్తంగా సర్వే చేయాలి. 295, 296 సర్వే నెంబర్లను ఎప్పుడు సబ్ డివిజన్ చేశారు, పెద్దిరెడ్డి కుటుంబం పేరిట అదనపు భూమి ఎప్పుడు ఎక్కించారు, ఎవరు సహకరించారన్నది నిగ్గు తేల్చాలి. 295, 296 సర్వే నెంబర్లలో ఎఫ్ఎంబి ఫెయిర్ అడంగల్ ప్రకారం 23.69 ఎకరాలుంటే 75.75 ఎకరాలున్నట్టు ఆన్లైన్లో ఎలా నమోదు చేశారో తేలాలి. అదనంగా 52.06 ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చింది? అటవీ భూమిని ఆక్రమించి పట్టా భూమిలో కలిపేసుకున్నారా? రెవెన్యూ అధికారుల సహకారంతో ఆన్లైన్లో ఎక్కించుకున్నారా అనే విషయాలు బయటకు రావాలి. 295/1A లో మిథున్ రెడ్డి పేరిట 2009 జూలై 1న 10 ఎకరాల్ని ఆన్లైన్ చేశారు. 2017 అక్టోబర్ 24న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరిట మార్చేటప్పుడు 10 ఎకరాల భూమి 15 ఎకరాలైపోయింది. 295/1C సర్వే నెంబర్లో ఎన్ శంషుద్దీన్ పేరిట ఉన్న 15 ఎకరాల్ని 2010 జూలై 1న పి లక్ష్మణరెడ్డి పేరుతో రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారు. అది 2015 మే 26న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, 2017 అక్టోబర్ 24న మిథున్ రెడ్డి పేరుతోనూ మారిపోయింది. ఈసారి 15 ఎకరాల భూమి 21 ఎకరాలకు పెరిగింది. పెద్దిరెడ్డి కుటుంబం ఆన్లైన్లో అదనంగా ఎక్కించుకున్న భూములతో పాటు మరో 30 ఎకరాల వరకు ఆక్రమించుకున్నట్లు నిఘా విభాగం చెబుతోంది. అంటే అక్కడ పెద్దిరెడ్డి ఫ్యామిలీకి 100 ఎకరాల భూములున్నట్లు లెక్కలు వేసింది. 1952 నాటి సర్వే ప్రకారం తయారు చేసిన గ్రామ పట్టం, శాటిలైట్ మ్యాపులు చూస్తే 2 సర్వే నెంబర్లలోని భూమి ఊరికి దగ్గరగా ఉంది. కానీ పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రం మాత్రం అక్కడికి చాలా దూరంలో ఉంది. అంటే 295, 296 సర్వే నెంబర్లలోని పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రం ఉందా, లేక పెద్దిరెడ్డి కుటుంబం మరోచోట అటవీ భూమి ఆక్రమించి వ్యవసాయ క్షేత్రం నిర్మించిందా అనే అనుమానాలు ఉన్నాయి. ఈ గుట్టు తేలాలంటే లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. ఇక రక్షిత అటవీ ప్రాంతంలో వన్యప్రాణులు తిరిగే చోట భారీ ఇనుప కంచె వేసి వాటి స్వేచ్ఛను హరిస్తున్నారు. అడవికి సమీపానున్న పొలాల్లోకి వెళ్తోన్న ఏనుగులు పంటలను నాశనం చేస్తున్నాయి. ఇక్కడ పులుల సంచారమూ ఉంది. గతంలో పెద్దిరెడ్డి పొలంలో పనిచేస్తున్న ఓ వ్యక్తిపై చిరుత దాడి చేసిందని ప్రచారం జరిగింది. ఈ వ్యవసాయ క్షేత్రంలోనే భారీ షెడ్లు వేసి 300 నుంచి 400 ఆవుల్ని కూడా పెంచుతున్నారు. ఎఫ్ఎంబి రికార్డులు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, అడంగళ్లలో వ్యత్యాసాలపై పెద్దిరెడ్డి వివరణ కోసం ఈటీవీ ఈనాడు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రానికి ఒకప్పుడు సన్నని కాలిబాట ఉండేది. అప్పుడప్పుడు ఎడ్లబండ్లు మాత్రం వెళ్లేవి. కానీ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్ యార్డు నిధులతో తార్ రోడ్డు వేశారు. పదవిలో ఉండగా ఎస్టేట్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఉండేది. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నామా అన్నట్లు అడుగడుగునా నిఘా ఉండేది. అటువైపు చీమను కూడా చొరబడనిచ్చేవారు కాదు. పండుగలు, ఇతర సందర్భాల్లో పెద్దిరెడ్డి అక్కడికి వచ్చి వెళ్తుంటారని సమాచారం. ఎవరైనా పొరపాటున ఎస్టేట్ దారిలో వెళ్తే అడ్డుకొని 1,00,000 ప్రశ్నలు వేసేవారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడవిలో అక్రమ సామ్రాజ్యం ఏర్పాటు చేసుకుని ఏకంగా 75.75 ఎకరాలు భూమిని ఆక్రమించారంటూ ఈటీవీ ఈనాడు బయటపెట్టిన కథనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అటవీ భూముల భక్షణ భాగోతాన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం నివేదిక కోరినట్లు తెలిసింది. సీఎం ఆదేశాల మేరకు పొంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో భూ అక్రమాలపై అధికారులు నివేదికలు సిద్ధం చేసినట్లు సమాచారం. 75 ఎకరాల అటవీ భూములు అక్రమంగా పెద్దిరెడ్డి కుటుంబం పరిధిలో చేరడంపై అధికారులు ఇచ్చిన ప్రాథమిక నివేదికను సీఎం అధ్యయనం చేసినట్లు తెలుస్తోంది. నేటి రెవెన్యూ సమీక్షలో ఇదే అంశంపై సీఎం ప్రధానంగా చర్చించాలని నిర్ణయించారు. అటవీ భూములు ఆక్రమణ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుని దీనికి సంబంధించిన చర్యలు ఉండేలా ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. పొంగనూరు, తంబళ్లపల్లి, రేణిగుంట మండలాల్లో రికార్డుల తారుమారుతో బినామీ పేర్లతో 100 ఎకరాల ఆక్రమణ ఆరోపణలు ఉన్నాయి. దీంతో పక్కా ఆధార సేకరణతో కఠిన చర్యలకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. విచారణ చేసి నివేదిక ఇవ్వాలని నిర్దేశించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, చెప్పండి. అటవీ భూములు ఆక్రమించారని నిర్ధారణ అయితే పెద్దిరెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఈ రోజు మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల ఆధీనంలో అడవిలో అక్రమ సామ్రాజ్యానికి సంబంధించి ఈటీవీ ఈనాడులో వచ్చిన కథనంపై
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారానికి సంబంధించి ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అటవీ శాఖ PCF తో ఈ వ్యవహారంపై మాట్లాడడం జరిగింది. చిత్తూరు జిల్లా మంగంపేట సమీపంలోని అడవుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని కుటుంబం అటవీ భూములు ఏ మేరకు ఆక్రమించారు అనే విషయంపై సమగ్రంగా విచారణ చేసి త్వరితగతిన నివేదిక ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులను ఆదేశించడం జరిగింది. PCF తో మాట్లాడిన నేపథ్యంలో అటవీ భూములు ఏ మేరకు ఆక్రమించారు, అక్కడున్న అడవులను ఏ విధంగా ధ్వంసం చేశారు అనే విషయంపై విచారణ చేపట్టాలని కూడా ఇందులో స్పష్టం చేయడం జరిగింది. పొంగనూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న అటవీ భూముల వివరాలు, వాటి రికార్డులను పరిశీలించాలి, ఏ మేరకు ఆక్రమణకు గురయ్యో నిగ్గు తేల్చాలని కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులకు సూచించడం జరిగింది. అటవీ భూముల రికార్డులు ఎక్కడైనా తారుమారు చేశారా, చేసిన పక్షంలో అందుకు బాధ్యులు ఎవరు, తద్వారా ఎవరికి లబ్ధి చేకూరింది, లబ్ధి పొందింది ఎవరు అనే విషయాలను కూడా నివేదికలో స్పష్టంగా పొందుపరచాలని కూడా పవన్ కళ్యాణ్ ఆదేశించడం జరిగింది. అటవీ భూములు ఆక్రమించిన వారిపై చట్టపరంగా ముందుకెళ్లాలని, సత్వరమే ప్రాథమిక నివేదిక పూర్తి చేసి తనకు వెంటనే నివేదిక అందజేయాలని కూడా పవన్ కళ్యాణ్ PCF ను ఆదేశించడం జరిగింది. ఈ రోజు వచ్చినటువంటి ఈనాడు ఈటీవీలో ప్రచురితమైన కథనంపై ఇప్పటికే ముఖ్యమంత్రి స్పందించి ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగింది. అటవీ సంబంధిత శాఖ మంత్రి అయినటువంటి ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నతాధికారులను ఆదేశించడం ద్వారా ఈ అడవిలో జరిగినటువంటి ఈ అక్రమ వ్యవహారాలకు సంబంధించినటువంటి సామ్రాజ్యంపై పూర్తి స్థాయిలో కదలిక వచ్చిందనే చెప్పొచ్చు. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్. పాత్రికేయులకు గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం హెచ్చరికలు జారీ చేసిన వీడియో వైరల్గా మారింది. తన తమ్ముడిపై వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతానంటూ గుమ్మనూరు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఏవైనా ప్రశ్నలు అడగాల్సి ఉంటే తన ఎదుటే అడగాలన్నారు. తాను వెళ్ళాక తప్పుగా రాస్తే ఊరుకునేది లేదన్నారు. ప్రతి మీడియాకి ఏ ఛానల్కైనా అడగండి, ఉందా క్వశ్చన్ ఉందా, ఏం పర్వాలేదు, ఫ్రెండ్లీగా అడగదాం, ఫ్రెండ్లీగానే, శత్రుత్వం వద్దు, ఫ్రెండ్లీగానే. నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాస్తే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండుబెడతారు. మరి అది లేకపోయినప్పుడు మీరు నిరూపించకపోతే పట్టాల మీద పండుబెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకేం లెక్కలే, అన్ని విధాలుగా చేసి వచ్చినోడిని. రాసుకోండి, నేను తప్పు చేయను. తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుండా ఏదైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు. కానీ నేను తప్పు చేయకోకుండా దాన్ని నా తమ్ముడు తప్పు చేసినాడు, ఇంకోరు తప్పు చేసినాడు అనే మాట మాత్రము వెనక్కి నుంచి అనద్దండి. ఏదైనా తప్పు చేసినానని చెప్పి నేరుగా అడగండి. ఆ తప్పు ఏమన్నా చేసింటే నేను సరిదిద్దుకుంటా, తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా. ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా. నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి. రాష్ట్ర డీజీపీ నియామకం విషయంలో దాఖలైన పిల్ను హైకోర్టు వాయిదా వేసింది. సుప్రీంకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్కు హైకోర్టు ధర్మాసనం సూచించింది. ఈ వ్యవహారంపై విచారణ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందని ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టుతో సమాంతరంగా విచారణ జరపడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు రాష్ట్ర డీజీపీ నియామకం విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలు పాటించలేదని హైకోర్టులో పిల్ దాఖలైంది. కాకినాడకు చెందిన హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు కేతినేడి అఖిల్ గురుతేజ ఈ నెల 27న హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. యూపీపీఎస్సీ షార్ట్ లిస్ట్ చేసిన పేర్లలో ఒకరిని డీజీపీగా నియమించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ప్రస్తుత డీజీపీ పదవీ కాలం ఈ నెల 31వ తేదీతో ముగియనుండడంతో అత్యవసరంగా విచారణ జరపాలని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో 6వ నిందితుడిగా ఉన్న తులసిబాబు విచారణ పూర్తయింది. ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో విచారణ నిర్వహించారు. కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరడంతో సోమ, మంగళ, బుధవారం విచారణకు అనుమతించింది. ఈ నేపథ్యంలో రిమాండ్లో ఉన్న తులసిబాబును పోలీసులు ఒంగోలు తీసుకొచ్చి విచారించారు. 3 రోజుల పాటు తులసిబాబుకు దాదాపు 100 ప్రశ్నలు సంధించారు. ఇవాళ తులసిబాబును విచారణ జరిపిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అక్కడి నుంచి గుంటూరుకు తరలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రకాశం జిల్లా ఒంగోలు రూపురేఖలు మారిపోతున్నాయి. గతంలో చూపరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉన్న ప్రాంతాలన్నీ ఇప్పుడు అందంగా, ఆహ్లాదకరంగా తయారవుతున్నాయి. ప్రధాన రహదారుల్లో డివైడర్లు అందంగా కనిపించేందుకు రంగులు వేశారు. రహదారులకు 2 వైపులా ఉన్న ప్రైవేట్ ఇళ్లు, ప్రహరీ గోడలు వివిధ రకాల చిత్రాలతో కొత్త అందాలను సంతరించుకున్నాయి. ప్రజల్లో చైతన్యం రగిలించే విధంగా పర్యాటక ప్రాధాన్యాలు తెలియజేస్తూ అనేక చిత్రాలు గీశారు. నెల్లూరు బస్టాండ్ రోడ్డులో డివైడర్ల మధ్య గుర్రాల బొమ్మలు, అక్కడక్కడ ఇనుప వ్యర్థాలతో బొమ్మలు తయారు చేసి ఏర్పాటు చేశారు.
ఎక్కడికక్కడ పూల మొక్కలతో పచ్చదనం పరుచుకుంది. సుమారు 2 కోట్ల రూపాయలతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టారు. టీడీపీ ప్రభుత్వం గెలిచిన తర్వాత ముఖ్యంగా మన దాంసా జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఒంగోలు డివైడర్లు కానీ పబ్లిక్ వాల్స్ కానీ రోడ్లు కానీ అసలు ఎంత చక్కగా తీర్చిదిద్దుతున్నారంటే మార్పు అనేది చాలా స్పీడ్గా మేము ఇంకా 2 years తర్వాత మార్పు వస్తుందేమో అనుకున్నాం. కానీ గెలిచిన 1-2 నెలలు కాంచే స్టార్ట్ చేశారు. ఇప్పటికే 30 టౌన్ పెయింటింగ్ వర్క్ అయిపోయింది. రోడ్లు గతుకులన్నీ కంప్లీట్గా పూర్తి చేశారు. రకరకాల ఐటమ్స్ ఒంగోలు వాసులుగా ఆహ్లాదకరంగా ఉంది. చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. కొత్తపట్నం బస్ స్టాండ్ ఏరియా కానీ రంగారెడ్డి ఏరియా కానీ మెయిన్ సెంటర్లు మొత్తం పబ్లిక్ చాలా ఆహ్లాదకరంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ముందు ఇంకా బాగా డెవలప్ చేస్తారని అంత ఆశగా ఈ మార్పుని స్వాగతిస్తున్నారు. శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు మెయిన్గా ఒంగోలు నగరంలో బ్యూటిఫికేషన్ గురించి కానివ్వండి, ప్లాంటేషన్ గురించి దాని మీద ఎక్కువ శ్రద్ధ చూపించడం జరిగింది. గ్రీనరీ డెవలప్మెంట్ అలాగే క్లీనింగ్ కోసమని ఎక్కువగా మేము దృష్టి పెట్టడం జరిగింది. చాలా చోట్ల ప్లాంటేషన్ కానివ్వండి, అలాగే బ్యూటిఫికేషన్ సందర్భంగా మనము ఫ్లైఓవర్ కింద ఎక్కువగా ప్లాంటేషన్ కానివ్వండి, లేదంటే బ్యూటిఫికేషన్ సంబంధించి ఐ లవ్ ఒంగోలు అనేది అలానే ఎక్కువగా ప్లాంటేషన్ చేసి చాలా రకాలుగా మరి ఒంగోలు గిత్తలు కానివ్వండి, మరి కొన్ని చోట్ల అయితే ఒంగోలులో మనం కొన్ని ఏరియాస్లో అయితే గుర్రాలను పెట్టడం కానివ్వండి, అలాగే నైట్ టైం లైటింగ్ కానివ్వండి, అలాగే మంచి మొక్కలు బాగా దట్టంగా ఉండి ప్రజలను ఆకర్షించుకునే విధంగా రంగురంగుల ఆకులతో వచ్చినటువంటి ప్లాంటేషన్ కానివ్వండి, ఇవంతా లైటింగు ఇవన్నీ రకరకాలుగా మేము డిజైన్ చేసుకుంటున్నాము. ఒంగోలు నగరాన్ని అందంగా తీర్చిదిద్దే విధంగా మరి మా నగరపాలక సంస్థ నడుము కట్టింది.